ఇక ఖమ్మం జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తుంది. ఎండ తీవ్రతకు తోడు వేడిగాలుల ప్రభావం జనాన్ని భయపడుతుంది. అడుగు తీసి బయట పెట్టాలనే వెంటనే హడలిపోయేలా చేస్తుంది. భద్రాచలం, కొత్తగూడెం, ఇల్లందు, పినపాక నియోజకవర్గంలో ఎండల తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. మరో 2-3 రోజులు కూడా ఎండల తీవ్రత ఇదే విధంగా ఉంటుందనే నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండల తీవ్రతపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఖమ్మం జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తుంది. ఉదయం 9 దాటితే బయటికి వెళ్లే పరిస్థితులు లేకుండా పోయింది. ఎండ వేడిమి తట్టుకోలేని పరిస్థితులు కనబడతా ఉన్నాయి. 2 జిల్లాలలో కూడా విపరీతమైనటువంటి ఎండలు రావడంతో గత 2 రోజులుగా జనం ఇబ్బంది పడుతున్నారు. మరొక 3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పి అధికారులు చెప్తుండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచనలు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా కొత్తగూడెం జిల్లాలో ఎండ దంచి కొడుతుంది. భద్రాచలం, కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ మండలాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత క్రాస్ అయింది. ఇది 43 డిగ్రీలు అని చెప్తున్నప్పటికీ కూడా దాదాపు 50 డిగ్రీల వరకు కూడా దీన్ని ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో 20 మండలాలలో 43 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 42, 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 11 గంటలు దాటిన తర్వాత బయటకు వెళ్లే పరిస్థితి లేదు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే జనం బయటకు వస్తున్నారు తప్ప ప్రజెంట్ మనం ఖమ్మం ప్రధాన రహదారిలో ఉన్నాం. ఎప్పుడు వందల వేల వాహనాలతో రద్దీగా ఉండేటువంటి ఈ రహదారిలో ఇప్పుడు కేవలం 10ల సంఖ్యలో వస్తున్నటువంటి వాహనాలను చూడొచ్చు. చాలా వాహనాల వరకు ఉన్నటువంటి జనం అందరూ కూడా నెత్తికి తల మీద ఏదో ఒక రకమైనటువంటి ఎండ వేడిమి తట్టుకోవడానికి క్యాప్ ధరించడం, లేదంటే ముసుగులు ధరించడం లాంటివి చేస్తూ ఉన్నారు. మొత్తంగా దమ్మపేట లాంటి చోట్ల కూడా భారీ ఎండలు కనబడుతున్నాయి. కొత్తగూడెం జిల్లాతో పోలిస్తే ఖమ్మం జిల్లా కాస్త బెటర్ అని చెప్పుకోవచ్చు. ఖమ్మం జిల్లాలో 40 నిన్నటి కంటే పోలిస్తే ఇవాళ తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. ప్రధాన కూడళ్లన్నీ బోసిపై కనిపిస్తున్న నేపథ్యం కూడా కనపడుతుంది. ఖమ్మం, మదిర, సత్తుపల్లి, అట్లాగే వైరా, పాలేరు వరకు చూస్తే కనుక 40 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతా ఉన్నది. కొత్తగూడెం జిల్లాతో పోలిస్తే ఇది కాస్త తక్కువ అనే చెప్పుకోవాలి. అయితే 38 నుంచి 40 డిగ్రీల యావరేజ్ ఉష్ణోగ్రత కనపడుతుంది. రాబోయే 2-3 రోజుల్లో కూడా ఎండ తీవ్రత ఇట్లే ఉంటుందని చెప్తున్నారు. ఒక ఎండ తీవ్రత కాకుండా వేడి గాలుల ప్రభావం కూడా స్పష్టంగా కనపడుతుంది. వేడి గాలుల దాటి వల్ల కూడా ప్రజలకు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. రోడ్ల మీద వెళ్ళేటువంటి సందర్భంలో విపరీతమైనటువంటి వేడి గాలు రావడంతో వడదెబ్బ తగిలేటువంటి ప్రమాదం ఉందని చెప్పి కూడా ఆ వైద్యులు చెప్తున్నారు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వైద్యులు సూచిస్తున్నారు. డీహైడ్రేట్ కాకుండా ఎప్పటికప్పుడు శీతల పానీయాలు సేవించడం, నిమ్మకాయ షర్బత్ లాంటివి తీసుకోమని చెప్తున్నారు. మజ్జిగ లాంటివి తీసుకోవడం వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది. డీహైడ్రేట్ కాకుండా ఉంటారని చెప్తున్నారు. సాధ్యమైనంత వరకు ఎండలను తట్టుకోవాలంటే ఇంట్లోంచి బయటికి రాకుండా ఉంటే బాగుంటుంది అని కూడా వైద్యులు సూచిస్తున్నారు. మరొక పక్క వేసవి ఇంత ముదురుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం వైపు నుంచి తీసుకోవాల్సిన చర్యల్లో ఆ రకమైనటువంటి చర్యలు ఏం కనపట్లేవు. రోడ్ల మీద వాటరింగ్ చేయడం కావచ్చు, ఎండ 50 డిగ్రీల ఫీల్ ఉన్నప్పటికీ కూడా ప్రజల్ని అప్రమత్తం చేయడంలో కొంత అధికారుల అలసత్వం కనపడతా ఉంది. గడిచిన 3-4 రోజుల నుంచి ఎండ తీవ్రత ఉంది. మరొక 3 రోజుల పాటు కూడా ఇదే తీవ్రమైనటువంటి ఎండలు ఉంటాయని చెప్తున్నప్పుడు కూడా ప్రభుత్వం సైడ్ నుంచి హెచ్చరికల లాంటివి కానీ, లేకపోతే అవేర్నెస్ కార్యక్రమాలు లాంటివి కానీ పెద్దగా చేపట్టాలని చెప్పుకోవాలి. దాంతోపాటు ఎండ తీవ్రత పెరుగుతున్న కొద్దీ వాటరింగ్ చేస్తే కొంత వేడి తీవ్రత తగ్గేటువంటి ఆస్కారం ఉంటుంది. ప్రధాన కూడళ్లలో షేడ్ నెట్ లాంటివి ఏర్పాటు చేస్తే వెయిటింగ్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. గతంలో అవి చేసేవాళ్ళు ఇప్పుడు చేయట్లేదని కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. మొత్తంగా రాబోయే 2-3 రోజుల పాటు కూడా 44-45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేటువంటి ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలనేటువంటిది వైద్యులు సూచిస్తున్నారు. అవసరమైతే తప్ప బయటికి రావద్దనేటువంటిది ప్రధాన సూచన కనపడుతుంది. కొత్తగూడెం జిల్లా అయితే నిప్పు తలపిస్తూ ఉంది. ముఖ్యంగా కోల్బెల్ట్ ఏరియాలో ఇల్లందు, మనుగూరు, కొత్తగూడెం లాంటి చోట్ల అడుగు బయట పెట్టలేని పరిస్థితి కనిపించింది. అట్లాగే భద్రాచలంలో కూడా విపరీతమైన ఎండ ఉంది. ఎండ వేడిని తాళలేక జనం ఇళ్ల నుంచి బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విడుదల నారాజు, సాంసూర్ న్యూస్, ఉమ్మడి ఖమ్మం.